హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఒక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో పొద్దున్నైతే వీడియో స్టార్ట్ చేశానండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే అమ్మ అయితే దోశల పిండి అయితే వేసిందనమాట. దోశలకైతే వేసుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా అయితే చేసేయాలండి. ఓకే, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, దోశలకైతే నిన్న నైట్ వేసింది పిండి. చూసారా, బాగా పైకి అయితే వచ్చేసింది అనమాట. సో చూసారు కదా, దోశల్లోకి అయితే నిన్న నైటే టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేసి పెట్టేశాము. ఈరోజు పల్లీ చట్నీ అయితే చేసుకోవాలి. ఓకే, సో అది కూడా ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, ఇదేనండి టమాటా పచ్చిమిర్చి అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసి చట్నీ అయితే చేసామన్నమాట. నిన్న నైట్ చేసి పెట్టేసాము ఫ్రిడ్జ్లో. సో దీని కాంబినేషన్గా మళ్ళీ పల్లీ చట్నీ అయితే చేయాలన్నమాట. చూసారు కదా, దానికి కాంబినేషన్గా టమాటా పచ్చిమిర్చి చట్నీకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేయాలన్నమాట. పల్లీల్లో కొన్ని పుట్నాల పప్పు కూడా అయితే వేసి చట్నీ అయితే చేస్తామన్నమాట. ఓకే, దోశల్లోకి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి టమాటా చట్నీ చూపించాను కదా, అందులోకి కాంబినేషన్గా ఈ పల్లి చట్నీ కూడా అయితే చేస్తున్నానండి. మాకు ఎప్పుడు దోశలు చేసినా కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఇట్లాగా రెండు చట్నీస్ అయితే ఉండాలన్నమాట. ఎర్ర చట్నీ అలాగే తెల్ల చట్నీ అని పిలుస్తారనమాట పిల్లలైతే. మాకు ఇవి పచ్చిమిర్చి చట్నీ అలాగే పల్లి చట్నీని, ఈ పల్లి చట్నీలోకి ఇక్కడ ఎండు కొబ్బరి పచ్చిమిర్చి అలాగే చిన్నులపాయలు కూడా వేసి అయితే ఫ్రై చేసుకున్నాక చూసారు కదా, మిక్సీ జార్లో అన్నీ వేసి మిక్సీ పెట్టినాక ఇక్కడైతే పోపు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మిక్సీ జార్లోనే అయితే వేసి ఈ పోపుని తర్వాత వేరే గిన్నెలోకి అయితే మార్చేస్తానండి. చూసారు కదా, ఇక్కడైతే చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. తర్వాత పిండిని అయితే కూడా మొత్తాన్ని బాగా కలిపేసుకొని పిండిలో జీలకర్ర అలాగే సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకున్నాక ఇట్లాగ దోశలాగా అయితే వేస్తాను అనమాట. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి బ్రష్ చేసి వచ్చారండి, వాళ్ళకైతే టిఫిన్స్ దోశలు అయితే వేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, సో నేనైతే దోశలు వేస్తూ ఉంటే పిల్లలందరూ కూడా మా పాప మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే తింటున్నారనమాట. నేను ఇక్కడ వంటగదిలో దోశలు వేస్తుంటే తీసుకొని వెళ్ళి ఒక్కొక్కరుగా వచ్చి తినేస్తున్నారనమాట. సో తర్వాత చూసారు కదా, ఇక్కడైతే నేను దోశలు వేసి ఇచ్చేసానండి. తర్వాత మేము కూడా అయితే తినేసామన్నమాట. తర్వాత మా పెదనాన్న వాళ్ళు అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నారనమాట. అదైతే నేను ఎక్కువ ఏం తీయలేదండి. నేను వెళ్ళేలోపే వీడియో తీద్దాం అనుకునే లోపే వాళ్ళు అయితే పెట్టేశారనమాట మామిడికాయ పచ్చడి. అదైతే ఒక గిన్నెలో అయితే వేసి ఉంటే నేను అది ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట మీకు. సో చూసారు కదా, మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుందనమాట. జ్యూసీగా అయితే ఉందండి. కొత్తగా అయితే పెట్టారనమాట ఈ సంవత్సరం, ఫస్ట్ టైము. చాలా బాగుందనమాట. అప్పుడే అన్నంలో అయితే తినేసాము. మా టిఫిన్స్ అన్నీ కూడా పొద్దున్న అయితే వీడియో స్టార్ట్ చేశాను. వీడియో అయితే మా టిఫిన్స్తో పాటు మా పెద్దమ్మ వాళ్ళు అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నారనమాట. అదైతే నేను వీడియో తీద్దాము అని అనుకునేలోపు వాళ్ళైతే నేను అక్కడికి వెళ్ళేలోపు పచ్చడి అయితే పెట్టేశారనమాట. సో అదైతే తీయలేకపోయాను, ఒక చిన్న క్లిప్పే మీకు షేర్ చేశాను. అలాగే నేను ఈ వీడియో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను అంతకుముందు వీడియోస్లో అయితే నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను అనమాట. మామిడికాయ పచ్చడి మొత్తం వీడియో అయితే ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఆ వీడియో చూడాలి అనిపిస్తే చూసేయండి. ఓకే, సో అలాగే వీడియోని అయితే ఎంతవరకు ఎండ్ చేస్తానండి. వీడియో అయితే లెంత్ ఏమీ ఎక్కువ అయితే ఏం తీయలేదండి, ఒక చిన్న వీడియోని అయితే తీసాను అనమాట. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, సో వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.